విజయ్ వర్మ కింగ్ నాగార్జున. అందరికీ నమస్కారం. టీవీలో చూస్తున్న ప్రేక్షకులందరికీ, అలాగే అక్కినేని ఫ్యాన్స్ అందరికీ మరీ మరీ నమస్కారం. ముందుగా నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ వంశీ అండ్ రాజు సుందరం, మై ఫ్రెండ్ రాజు సుందరం, and Gautam and Naveen for getting the national awards for Telugu. You make us proud. God bless you. Yeah, and నాకు వంశీతో బాగా గుర్తు. ఊపిరిలో నువ్వు అన్నట్టు ఝాన్సీ కుర్చీల్లో చక్రాల బండిలో కూర్చోబెట్టి సినిమా అంతా తీశాడు. కష్టం కాదు, కానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ వంశీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. యా, అండ్ కమింగ్ బ్యాక్ టు వైల్డ్ డాగ్, నాకు ఫస్ట్ సాల్మన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నాకు ఇది నచ్చడానికి రీజన్ ఏసీపీ విజయ్ వర్మ. హిస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, ఏసీపీ విజయ్ వర్మ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ హస్బెండ్, గుడ్ ఫాదర్, గుడ్ టీమ్ లీడర్, ఈజ్ అ లీడర్. అండ్ అతను అనుకున్న దానికి ఏవైనా చేస్తాడు, అతను ప్రేమించిన దానికి ఏవైనా చేస్తాడు. అది అతను ప్రేమించింది భారతదేశాన్ని, ఇండియాని. సో ఈ భారతదేశం కోసం, ఇండియా కోసం దేనికైనా రెడీ. అండ్ మనం అందరం అనుకుంటాం మగాడంటే ఇలా ఉండాలి, వి లైక్ టు బీ లైక్ హిమ్, ఈజ్ ఫియర్లెస్. అండ్ ఎస్, కనపడిన వాడిని అవసరమైతే షూట్ కూడా చేస్తాడు. అది తప్ప, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ డజంట్ మ్యాటర్. దానికి ఒక రీజన్ ఉంది, there's a final destination for that. And why I liked ACP Vijay Varma is also, nenu somewhere in real life I like to impersonate him. This is one of the reasons naku ee cinema oppukodaniki karanam. I like to be fearless. I like to try new things. కొత్తదనాన్ని కోసం ఎప్పుడు వాటి కోసం పాకుతూ ఉంటాను, ఎక్కడ ఉంది అని ఎతుకుతూ ఉంటాను. అండ్ దేని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు అని ఒక గొప్ప నమ్మకం. అండ్ సమ్వేర్ ఏసీపీ వర్మ, ఏసీపీ వర్మ ఇస్, అది ఒక ఎన్ఐఏ ఆఫీసర్, దట్స్ డిఫరెంట్. బట్ నేను ఊరికే కంపేర్ చేసుకుంటే రియల్ లైఫ్లో కూడా నాకున్న సినిమాల్లో అలా ఉండాలి, నేను తీసే సినిమాలు అలా ఉండాలి. అందుకనే నా లైఫ్ అంతా, నా సినిమా లైఫ్ అంతా ఐ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ కాదు, నిరంజన్ అన్నట్టు కమర్షియల్ ఎక్స్పెరిమెంటింగ్. అండ్ కొత్త సినిమాలు, కొత్త దర్శకులు, కొత్త బ్లడ్, ఆ కొత్త ఎనర్జీ ఈజ్ దిస్ ఫర్ మీ ఇన్ మై ఫిల్మ్. దిస్ ఎనర్జీ, అది ఇన్ఫెక్షస్ ఎనర్జీ నాకు వస్తుంది. నేను యంగ్గా ఫిట్గా ఉన్నాను అంటే ఇటువంటి వాళ్ళతో పనిచేస్తున్నాను కాబట్టి. కొత్త ఐడియాలు, నాకు చేసిన పనే చేయడం ఇష్టం లేదు. నన్ను అదే సినిమాలో, అదే క్యారెక్టర్లో, అదే పద్ధతిలో మళ్ళీ చూసుకోవడం నాకు బోరు కొడుతుంది. ఫస్ట్ నాకు బోరు కొట్టిన విషయం నేను ఏది చెయ్యను. సో నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే దట్ ఈ సాల్మన్ చెప్పిన క్యారెక్టర్ మీద నేను ఇంత ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా చేశాను. నేను చేసిన సినిమాల్లో, ఇప్పటివరకు చేసిన సినిమాలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ సాల్మన్ ఫర్ గివింగ్ మీ దట్ క్యారెక్టర్. రియలీ నువ్వు రాసిన డైలాగ్స్ కానీ, దాంట్లో క్యారెక్టరైజేషన్ కానీ ఈజ్ రియలీ, ఐ కీప్ ఇట్ ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సాల్మన్. అండ్ దీంట్లో వైల్డ్ డాగ్ నేను కాదు, వైల్డ్ డాగ్ ఈజ్ నిరంజన్ రెడ్డి, కరెక్ట్గా చెప్పాలంటే. ఆయన చేసే సినిమాలు, ఆయన ఫిల్మోగ్రఫీ ఏంటి, ఒక క్షణం అట్ దట్ టైం. అండ్ దాని తర్వాత ఘాజీ, అసలు సబ్మరీన్ వార్ఫేర్ అని చెప్పి ఒక సినిమా తీసి దాన్ని హిట్ చేయడం, అసలు ఆ బ్రెయిన్లోకి ఎలా వచ్చిందో మరి లాయర్ సాబ్. అండ్ అంతేకాకుండా వకీల్ సాబ్ అనాలా, అంతేకాకుండా ఊపిరి, నాతో ఆయన ఊపిరి సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు అఫ్కోర్స్ పీవీపీ గారు కూడా ఉన్నారు. పీవీపీ అండ్ వంశీ అండ్ నిరంజన్ వచ్చి మీట్ అయ్యారు. దట్ సబ్జెక్ట్ ఆల్సో ఐ లవ్డ్ ఇట్. అండ్ వాట్ ఆర్ ద అదర్ సబ్జెక్ట్స్? గగనం, ఐ ఫర్గాట్ మై ఓన్ ఫిలిం. గగనం,
అప్పుడు గగనం చేసాము కలిసి. అండ్ నౌ వెన్ ఈ కేమ్ టు నిరంజన్, ఈ సినిమా నాకు తీసుకొచ్చాడు కాబట్టి, ఈ కథను తీసుకొచ్చాడు కాబట్టి కాన్ఫిడెన్స్తో చేశాను. వేరే ప్రొడ్యూసర్ ఎవరినో వచ్చి ఉంటే చేసేవాడిని కాదు. బికాజ్ యూ హ్యావ్ టు బిలీవ్ నాట్ జస్ట్ ఇన్ ద డైరెక్టర్, బట్ ఆ కథలో బిలీవ్ చేయాలి. నిరంజన్ రెడ్డి బిలీవ్డ్ ఇన్ దట్, ఈ కథలో. అండ్ సాల్మన్ గురించి చెప్పాల్సింది లేదు. ఊపిరితో వర్క్ చేసాము. అప్పుడు నేను కలిశాను సాల్మన్ కూడా, అప్పుడు ఇంతకుముందు కూడా కలిశాను. అండ్ హీస్ వెరీ క్లియర్ ఇన్ హిజ్ హెడ్. అండ్ ఆయన స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. ఆయన ఏమన్నా లేదు నాకు దీని గురించి సరిగ్గా తెలియదు అంటే రైట్ టెక్నీషియన్స్ని చుట్టూ పెట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ కౌశిక్ గారు వచ్చారు, అండ్ ఫెంటాస్టిక్ టెక్నీషియన్. ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే మనం అందరం ఎక్కడ పనికిరాము. ఆయన చేసిన సినిమాలు కానీ హాలీవుడ్ టు బాలీవుడ్ టు టాలీవుడ్ టు శాండల్వుడ్ టు కాలీవుడ్, ఎవ్రీథింగ్ హీస్ టచ్డ్. అండ్ హిస్ ఫిల్మ్స్ ఆర్ జస్ట్ ఫెంటాస్టిక్. అండ్ ఆయన వచ్చి చేయడము. అండ్ అలాగే మాకు క్షనీల్ డిఓ ఆర్ కెమెరామెన్, ఆయన ఇంకో చిన్న వైల్డ్ డాగ్ ఈ సినిమాలో. ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఏ గుట్టలైనా ఎక్కడికైనా ఎక్కేసి ఆ కెమెరా పట్టుకుని ఆ గింబెల్ పట్టుకుని వెళ్ళిపోయి ఈ సినిమా తీశాడు. థ్యాంక్ యూ క్షనీల్. ఐ నో యు ఆర్ నాట్ హియర్, ఊళ్ళో లేవు. ఐ థింక్ యూ వెంట్ బ్యాక్ టు ఫీజీ ఐలాండ్స్. సో థ్యాంక్ యూ క్షనీల్. సో ఇట్ వాజ్ సచ్ అ బ్లెస్సింగ్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే కోవిడ్లో ఒక 3 నెలలు లాక్డౌన్ చేసేసి ఇంట్లో ఇరికి పెట్టేసి అందరినీ, దాని తర్వాత నిరంజన్ షూటింగ్కి వెళ్దాము మనాలి అంటే ఒక్కొక్కళ్ళ మొహాలు చూడాలి మమ్మల్ని, మా అందరిది. అండ్ మనాలిలో దిగినగానే, యాక్చువల్లీ నేను చాపర్లో వెళ్ళాను మనాలిలో దిగడానికి, ఫ్లైట్ లేక ఆ టైంలో. అది దిగినగానే ఆ మాస్క్ తీసి బయట పడేస్తే అది ఉన్న ఆనందం, అసలు దట్ హ్యాపీనెస్, వాట్ ఐ ఫెల్ట్, ద లిబరేషన్ ఐ ఫెల్ట్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ కంట్లో నీళ్ళు వచ్చేసాయి, చోక్ అయిపోయాను. అప్పుడు అర్థమైంది మనకి వర్క్ ఈజ్ సో ఇంపార్టెంట్, సో వాల్యుబుల్. ఈ వర్క్ని వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ ఇట్ ఈజీ. వర్క్ ఈజ్ సో ఇంపార్టెంట్. అది నువ్వు చేసే వర్క్ని ప్రేమిస్తే ఎంత బాగా వస్తాయి సినిమాలు, ఎంత బాగుంటుందని మళ్ళీ ఇంకొకసారి తెలిసింది. అండ్ వన్ మోర్ సత్యం, చాలామంది అడుగుతారు కోవిడ్లో మీరు ఏం నేర్చుకున్నారని. దట్ వీఆర్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్, వెరీ డిస్పెన్సబుల్. ఒక చిన్న కనపడని ఒక జర్మ్, ఒక వైరస్ పూర్తి ప్రపంచాన్ని ఆపేసి ఒక బ్రేక్ వేయించింది. సో డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ యువర్ సెల్ఫ్స్. జస్ట్ లవ్ యువర్ వర్క్ అండ్ డూ ఇట్ అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. And finally, why I'm saying all this philosophy is, Wild Dog maaku adi, మా టీం అందరికీ అది. We loved each and ప్రతి నిమిషం we loved everything we did. అది కరోనా వైరస్ మాకు టీచ్ చేసిందో ఏది చేసిందో కానీ, అసలు మనాలిలో ఒక్కొక్కళ్ళు చేస్తున్న యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎనర్జీ కానీ, ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీబడి. నేను సాల్మన్ కొంచెం లేజీ, ఎప్పుడు కుర్చీలో కూర్చుని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు అనుకున్నాను. మనాలి వెళ్ళినగానే గంతులేశాడు. సో దట్ ఈస్ ద ఎనర్జీ వీ గాట్ అండ్ ఫ్రీడమ్ అండ్ దట్ ఇన్ మనాలి. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ నిరంజన్ యూ గేవ్ మీ యాక్చువల్లీ, టు గో టు దట్. అండ్ సో మెనీ ఇన్సిడెంట్స్. నా కోసం మా తమన్ బాబు గురించి ఒక మాట అనరా? వస్తున్నారు. ఓకే. So many incidents. And we have our production designer Murthy, yes, who's done fantastic. Murli. మాకు VFX యుగంధర్ చేశాడు. వాళ్ళందరూ everybody was so. And mixing Kannan from Annapurna. And ఈ సినిమా అంతా అయిపోయింది, దీనికి ఎడిటింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ వచ్చేసింది వితౌట్ ద మ్యూజిక్. ఎవరు చేయాలి, ఏమి చేయాలి అంటే నిరంజన్ సైడ్ ఓన్లీ తమన్. ఇది ఏమంటారు, ఒక క్లాసికల్ మ్యూజిక్లో పాప్ మ్యూజిక్ కలిపితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ దానికి ముందే నేను ఐ హావ్ సీన్ క్రాక్ అనే సినిమా చూశాను. దాంట్లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అవుట్ స్టాండింగ్.
అండ్ సినిమా సక్సెస్ అవడానికి ఒక కారణం కూడా అదే, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో తమన్ని ఎలాగైనా చేయాలి అని చెప్పి నేను తమన్ని కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ అవన్నీ తీసుకొచ్చి, ఎప్పుడో ఉన్నది మీ తాతగారే మా నాన్నగారిని కనిపెట్టారు, ఫస్ట్ టైం చూశారు ఘంటసాల గారు, ఇవన్నీ చెప్పి నిజంగా ఆయన తాతగారు నాన్నగారిని విజయవాడ రైల్వే స్టేషన్లో ఫస్ట్ టైం ఘంటసాల బలరామయ్య గారు చూసి యాక్టింగ్కి తీసుకెళ్తే ఆయన యాక్టర్ అయ్యారు. సో ఆ కనెక్షన్ అవన్నీ వాడుకుని తమన్ కొంచెం మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి పెడతావా, ఒక 3 వారాలే ఉంది అని చెప్పి తమన్ చేసి పెట్టాడు. తమన్, థ్యాంక్ యూ సో మచ్. ద మ్యూజిక్ వాజ్ ఫెంటాస్టిక్, ఇట్ లిఫ్టెడ్ ద ఫిల్మ్ అప్. అది మేము ఒక 70% అని మేము అనుకుంటే దాన్ని తీసుకెళ్ళి 100% దగ్గర కూర్చోబెట్టావు. థ్యాంక్ యూ తమన్. అండ్ టు ప్రేక్షకులందరికీ వైల్డ్ డాగ్ ఆన్ April 2nd. అండ్ చాలా ప్రేమతో తీసాము ఈ సినిమా. చాలా ఇదేదో ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా అనేది తీసి పక్కన పెట్టండి. ఇట్ ఈస్ అ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం ద వే వీ షాట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ విత్ అస్. అండ్ మా వైల్డ్ డాగ్ ట్రైలర్ని పెద్ద హిట్ చేశారు, ప్రమోని పెద్ద హిట్ చేశారు, బజ్ అంతా చాలా బాగుంది, అన్ని సూచనలు బాగున్నాయి. అండ్ బిఫోర్ ఐ ఎండ్ దిస్, నాకు ఊపిరిలో ఒక తమ్ముడయ్యాడు కార్తీ. నాకు ఇష్టం లేదు, బట్ ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. సుల్తాన్ అనే సినిమా వస్తుంది, కార్తీ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి, నా తమ్ముడి సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాగ్ సార్, నిరంజన్ రెడ్డి గారు అండ్ అన్వేష్ రెడ్డి గారు, ద హోల్ టీమ్ ఆఫ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. నేను ఇక్కడ నిల్చొని తీసుకుంటున్నాను, బట్ దిస్ జస్ట్ డజంట్ బిలాంగ్ టు మీ, ఇట్ బిలాంగ్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మహర్షి హూ ఆర్ దేర్ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్. మహేష్ గారు కానీ, ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ దెన్ ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీబడి, అండ్ Solomon and Hari, my co-writers. Solomon has been a great part of Maharshi. Thank you, Solomon, for being there. And I just want Wild Dog to just rock like anything. Na swartham adi, nee kosam. And I'm just wishing for that. And Nag sir, receiving this felicitation from you just makes it more special. And I just can't thank you enough for what you've done for Upiri. ఎందుకంటే ఊపిరి నుంచే నా కెరీర్ ఒక టర్న్ తీసుకుంది. అండ్ దానికోసం మీరు నిలబడ్డ తీరు నాకు తెలుసు. అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్ సార్ ఫర్ దాట్. And this gives me more responsibility to receive this from you, sir. మీ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే. ఇందాక ఫిట్నెస్ గురించి మాట్లాడారు. నేను ఇంత ఫిట్ అవ్వడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ నాగ్ సార్. ఐ వాజ్ 120 kilos వెన్ ఐ వాజ్ డూయింగ్ ఊపిరి. మంత్కి ఒకసారి చెప్పేవారు, వంశీ ఇది మంచిది కాదు వంశీ, నీకు తెలియట్లేదు అని. సో ఐ థింక్ యూ ఆర్ ద వన్ ఇన్స్పిరేషన్ దట్ గాట్ మీ హియర్, సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ ఆల్వేస్ పుష్ ద బౌండరీస్ ఆఫ్ తెలుగు సినిమా. అండ్ వైల్డ్ డాగ్ ఈజ్ వన్ మోర్ ఫిలిం లైక్ దాట్. అండ్ ఐ కెన్ జస్ట్ ఫీల్ ద వైబ్స్. అండ్ మీరు ఒక్కరే కాదు, ఈ పోస్టర్ మీద అలీని కానీ, ప్రకాష్ని కానీ, ప్రదీప్ని కానీ, సాయమిని కానీ, ద వే యూ బీన్ పుషింగ్. ఐ నో గైస్ హౌ మచ్ దిస్ ఫిలిం మీన్స్ ఫర్ యూ. మీ అందరి కోసం ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ బికాజ్ ఐ నో హౌ ఇట్ ఈస్ ఫర్ అ న్యూ కమర్ టు కమ్. అండ్ బీయింగ్ విత్ నాగ్ sir, you're already blessed because he always, wants to put the newcomers in forefront. So thank you, sir. And Solomon, థ్యాంక్ యూ నిరంజన్ అన్న ఫర్ గెటింగ్ సాల్మన్ ఇంటూ ఊపిరి టీమ్. నిరంజన్ అన్ననే తీసుకొచ్చి నాకు పరిచయం చేశారు సాల్మన్ని. అండ్ ఈజ్ మేడ్ అ హ్యూజ్ డిఫరెన్స్ టు మై థాట్ ప్రాసెస్. అండ్ ఈస్ బీన్ దేర్ విత్ మీ. హరి కానీ, సాల్మన్ కానీ మేము కొట్టుకొని తిట్టుకొని రోజు లేదు, కానీ మేము ఎప్పుడు ఒకరి మీద ఒకరు అలగలేదు. 1 minute తర్వాత మళ్ళీ వీ వర్ బ్యాక్ టు అవర్ కాంపిటరీ. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ వైల్డ్ డాగ్ ఆన్ ద April 2nd. ఐ నో యూఆర్ గోయింగ్ టు రాక్. నాకు తెలుసు నువ్వేంటో, కానీ April 2nd నా ప్రపంచానికి నువ్వేంటో తెలుస్తుంది. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. And one person whom I never thanked all this while, I never got a chance. Sorry Niranjan Anna, I never got a chance to express my gratitude towards you. You've been so instrumental in making Upiri possible, with PVP Anna of course. And then Maharshi Katha, నేను ఫస్ట్ చెప్పిన వాళ్ళు మీరు ఒక లైన్ చెప్పినప్పుడు, వంశీ యూ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ ఊపిరి అని చెప్పింది మీరు. I thank you so much Niranjan Anna for doing films like Ghazi, Kshanam and today Wild Dog. రేపు మెగాస్టార్, మెగా పవర్ స్టార్తో చేస్తున్న ఆచార్య, దెన్ మిషన్ ఇంపాసిబుల్, అర్జున ఫల్గుణ. ఐ థింక్ దిస్ ట్రాక్ షుడ్ కంటిన్యూ. అండ్ అన్వేష్, యు ఆర్ సచ్ అ పాజిటివ్ సోల్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Wonderful having you. I request you both to kindly stay back on the stage, sir. 1 second. And sorry, Gautam and Naveen, wish you
Congratulations. And Gautam, I wish that you repeat this feat in Hindi too. Thank you so much. So for me, this film is extremely special. Like I just said, an opportunity to work with Nag sir, an opportunity for a girl to actually do so much action. My first film was Ray, which I did a long time ago. And YVS Chaudhary sir said that you must do an action film and it will come to you at some point. So I'm glad that Solomon sir and Niranjan sir have got Wild Dog to me. It's a very exciting film, very thrilling. So I hope you all go to the theaters on the 2nd of April and watch it. And I hope you all like it as well. Thank you. Wonderful. Congratulations, and we are looking forward to the fire that you're going to set on the screens. Prakash. Thank you. Thank you so much for inviting me and giving me the opportunity. It's a very long list of people I want to thank, and I promise I'm going to keep it short. So, very first, as you know, they say that there are times when our life is not as beautiful as our dreams. It's actually way more beautiful than that. I'm actually experiencing that right now. It's been the same feeling since the day I got roped in for this film. And I just wanted to thank Anvesh sir, I just wanted to thank Solomon sir for making me a part of this amazing journey and blessing me with the opportunity of sharing the screen space with the legendary Nagarjun sir. I have learned so much from him. His energy was absolutely infectious. I still feel it. And all I want to say is every one of us, we've put in our blood, sweat, and tears into this because we know it's a saga of people who are the unsung heroes and their story needs to be told. And here's what we are doing. And I would request all of you to watch Wild Dog releasing on 2nd of April, only in cinemas close to you. Thank you so much. Thank you, and all the best to you. Prakash, Mayank, choose the language before. मैं हिंदी में ही बोल लूँगा, ठीक है? तो नमस्कार सबको। तो आप लोगों ने कभी वो देखा एक हेल्दी पर्सन का ईसीजी ग्राफ होता है। ईसीजी में लाइंस होती है, ऐसे ऊपर जाती है, नीचे जाती है, ऊपर जाती है, नीचे जाती है। अगर वो स्ट्रेट लाइन है मतलब डेड है। मेरे लिए ये फिल्म जो है वो ईसीजी ग्राफ है एक फॉर अ हेल्दी पर्सन, क्योंकि ये मूवी मिलने से पहले मेरा करियर थोड़ा ऊपर नीचे था। मूवी मिली, लाइन ऐसे ऊपर गई। जैसे ही सोलोमन सर ने बोला कि आपको एक्शन करना है, इसमें सीखना है, 12 kgs कम करना है, इंजुरीज आते गई, ईसीजी ग्राफ नीचे जाता गया। फिर दिखा मेरा कि वेट कम हो रहा है, मैं सीख रहा हूँ, तो फिर ऊपर आते गया ईसीजी ग्राफ। उसके बाद फर्स्ट डे शूट नाग सर से मिला तो ईसीजी ग्राफ यहाँ चला गया एकदम। उसके बाद पता चला कि कोविड आ गया, ईसीजी ग्राफ नीचे जाता गया, डिप्रेशन आता गया माइंड में, पता नहीं, फिर बहुत सारे थॉट्स आए कि मूवी वापस शुरू होगी नहीं, खत्म होगी नहीं। अचानक से प्रोडक्शन से कॉल आया कि मूवी वापस शुरू होने वाली, ईसीजी ग्राफ एकदम ऊपर चला गया। उसके बाद मनाली में 1 महीना जब श्याम सर से मिला, वहां पे जो सीखने को मिला और जो एनर्जी उनकी देखी, तो ईसीजी ग्राफ यहाँ चला गया। उसके बाद जब ट्रेलर रिलीज हुआ और ट्रेलर्स के रिस्पॉन्स से ईसीजी ग्राफ पेपर के ऊपर चला गया। अब आई जस्ट विश कि 2 अप्रैल को आप सब लोगों की वजह से और आप सबके कंट्रीब्यूशन से ऐसा बम फटेगा कि फट के हाथ में आ जाएगी। एंड ये मेरा एक वाइल्ड डॉग का एक्सपीरियंस था। थैंक यू सो मच। 2 अप्रैल को थिएटर में आपके आसपास। थैंक यू। ప్రదీప్ గారు రండి కొంచెం తెలుగులో మాట్లాడదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నప్పుడు టీచర్స్ ఏం కావాలనుకుంటున్నావు అనుకున్నప్పుడు అందరు పేపర్లో రాయమనేవాళ్ళు. నేను ఎప్పుడు రాసి దాచిపెట్టుకునేవాడిని. అందులో వన్ ఆఫ్ ద థింగ్ వాజ్ ఓవర్సీస్కి వెళ్ళాలి అని ఉండేది, సమ్వేర్ బయటకు వెళ్ళి చదువుకోవాలని. సెకండ్ థింగ్ వాజ్ రెస్టారెంట్ ఓనర్ అవ్వాలని అట్లా ఉండేది, అది రాసుకునేవాడిని. అన్నీ సిగ్గేస్తుండేవన్నీ చెప్పడానికి. థర్డ్ వన్ వాజ్, అంటే నో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, థర్డ్ వన్ వాజ్ యాక్టర్ అని ఉండేది. సో ఇవన్నీ రాసి పెట్టుకునేవాడిని, బట్ టీచర్కి ఏదో పైలట్, డాక్టర్, ఇంజనీర్ అని చెప్పేవాని అనమాట. సో ఫస్ట్ 2 అయిపోయాయి. ఐ బీన్ దే డన్ దట్. సో నౌ యాక్టర్ అవుతుంది. దిస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఆన్ ద స్టేజ్ ఫర్ దట్, టు ఫుల్ఫిల్ దట్. సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అబౌట్ ద మూవీ చెప్పాలంటే, చాలాసార్లు చెప్పాను చాలా ఇంటర్వ్యూస్లో, నాగ్ సార్, చిరంజీవి సార్ ఇట్లాంటి గ్రేట్ యాక్టర్స్ని చూసి థియేటర్స్కి వెళ్ళి
ఇంట్లో వాళ్ళు లేడీస్ పిల్లల్ని తీసుకెళ్తే టికెట్స్ ఈజీగా వస్తాయని నన్ను తీసుకెళ్ళి లైన్లో నిలబెట్టేవాళ్ళు అనమాట, సో ఈజీగా టికెట్స్ తెచ్చుకోవడానికి. సో ఫ్రమ్ దేర్ టు హియర్ ఇట్స్ ఐ స్టిల్ కాంట్ బిలీవ్, ఐఎమ్ స్టిల్ వెరీ నర్వస్. సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. మూవీ తప్పకుండా చూడండి April 2nd, ఎందుకంటే వీవ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇన్ హాలీవుడ్ మూవీస్. Telugulo, there's no one else who could deliver that kind of action but Nag sir, with the help of Shyam Kaushal sir and Solomon sir and Niranjan sir. So I think it's a great feast we all have on April 2nd. Don't miss out. Wonderful. Thank you. బిగ్ బాస్ తర్వాత ఇది నా ఫస్ట్ పెద్ద రిలీజ్. నేను ఈ రిలీజ్ కోసం ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. మయాంక్ చెప్పినట్టు ఆ గ్రాఫ్ పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, మాలో టెన్షన్ పెరుగుతుంది. ఆ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు సినిమా థియేటర్లో రాబోతుందని చాలా టెన్షన్ ఉండే. ఫైనలీ ద మూవీస్ గెటింగ్ రిలీజ్ ఆన్ ద 2nd of April. ప్రతి ఒక్క యాక్టర్కి ఆ ఒక ఫ్రైడే కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఫర్ దట్ ఫ్రైడే ఇన్ హిస్ లైఫ్. I hope that April 2nd is that Friday in my life which will take me to another level. And I would end by thanking Nag sir for giving me this movie, Solomon sir for agreeing it, and Niranjan sir, Anvesh sir, and Pasha sir. Thank you. అందరికీ నమస్కారం అండి. జెర్సీ మేము స్టోరీ రాసినప్పుడు, షూట్ చేసినప్పుడు కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు ఈ అవార్డు వస్తుందని అయితే మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. 2019లో చాలా మంచి మంచి సినిమాలు వచ్చినాయి. అన్ని సినిమాల మధ్యన సినిమాకి అవార్డు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు వైల్డ్ డాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్మల్ని పిలిచి ఈ గౌరవం మాకు దక్కించిన నిరంజన్ రెడ్డి గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ నాగ్ సార్, being in the same stage itself is a big honor for me. On behalf of entire Jersey team, thank you so much. April 2nd రిలీజ్ అవబోతున్న వైల్డ్ డాగ్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Good luck to the entire team. I know how tough it is to shoot in the COVID times. I hope this film will be memorable in all your lives. Thank you so much. Good evening, everyone. Actually, Wild Dog was like what? It's a cloud burst for me. సడన్గా మనం ఊహించాము, సడన్గా క్లౌడ్ బస్ట్ అంటే ఎక్కువ రెయిన్ వచ్చేస్తుంది. సడన్గా యూ ఫీల్ హ్యాపీనెస్ ఆల్ అరౌండ్. అంటే అంత వర్షం ఒక 2-3 minutesలో. సో వైల్డ్ డాగ్ వాజ్ లైక్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఇట్ వాస్ లైక్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఫర్ మీ. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ క్రాక్ యాడ్ సో అంటే వెరీ క్వాలిటీ టైంలో ఒక 1.5 months వీ హ్యాడ్ టు కంప్లీట్ ద హోల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. So I got the call from Nagarjuna Garu, the man I look up to, my whole family actually. So my family, like everybody is like very big fan of Nagarjuna Garu from like what Nene Pellartha CD sir inka we are DVD inka asal enni konnana nake telusu. So it's like a great journey. Such a passionate people here on stage. And Wild Dog actually opened so many beautiful ideas in me. It opened so many borders. It's like I explored so many beautiful stuff, really. Very engaging film. When I saw immediately, I fell in love with the whole concept of the film. Because we all like Nagarjuna Garu really holding the gun and stuff. You know, he really looks so great. And so నాకు తెలిసి the best ever look of Nagarjuna Garu ఈ సినిమాలో I felt so, because when I was starting Ragada itself had so much of live instruments to it, so I wanted to get so much of that Ilayaraja Garu feel and everything into the background score and stuff. So that's how we worked. And Wild Dog completed like 50% of me with how to ante Nagarjuna Garni ela I wanted to make him feel with my music anedi. So it's really a dream come true to work in this film. And brother, he has done like a fantastic job. I really loved every dialogue in the film, and the way we moved so many ante మనకు తెలుస్తుంది మనం కట్టే జిఎస్టీలు, మనం కట్టే ట్యాక్స్లు ఈ టెర్రరిస్టులకి ఎందుకు ఖర్చు పెట్టాలని. నిజంగా ఇట్ మూవ్డ్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ మై మైండ్. ఇట్ అవి అంటే చాలా అసలు నిజంగా ఎందుకు అసలు అనవసరంగా
when they are killing us, innocent people in life. So it's like Nagarjuna takes their one call, fart, finish, everyone is done. I really love the whole attitude in the films, and it really, April 5th, it's April 2nd. It's going to be bang on, really, actually. I have 3 releases, like April 1st, one film is releasing in Canada, and Wild Dog and Vakil Saab on 9th. So April is really good for me. So it'll definitely not fool you. That not definitely it'll be very, very big. And thanks for the opportunity for everyone. And thanks to Nagarjuna garu who gives so much of encouragement always. So he never he made so many beautiful things for me in life. So thank you so much, sir. Thank you so much. And this background score, we had like too many options. We already had 3 versions of it. So because the film was asking, it was so hungry. The film was so hungry, it was asking me to feed more music into it. So that's how the Wild Dog is. So I thank the whole team. They made it really good. To match up with Nagarjuna garu, it's like a really tough thing for them. And the way he made the film looks so stylish and so slick. And thanks to Niranjan garu for this opportunity. Thank you. మొదలుపెట్టింది అక్కడి నుంచి ఆ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఏవో ఏదో రప్పిస్తానన్నారు కదండి. సో ఇందుకే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన దగ్గర ఏముందో చెప్పించండి సార్. మైక్ ఇవ్వండి అమ్మా. అదర్ సెల్ చెప్పాడా కనుక్కోండి. ఏంట్రా బాంబ్స్ ఎక్కడ పెట్టావు? ఇంతకీ విషయం ఏంటో అనుకోండి. చెప్పు ఎక్కడ పెట్టావు? एक धमाका होने वाला है. क्या? एक धमाका होने वाला है. कब? April 2nd. ఎక్కడ? ఎప్పుడు? 2 Telugu states. Wild Dog Theatres లో. एक धमाका होने वाला है. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ధమాకా ఏప్రిల్ 2nd జరుగుతుంది. వైల్డ్ డాగ్ థియేటర్స్ కి రాబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. We're going to meet you in the theaters. Matinee Entertainment తరపున వైల్డ్ డాగ్ని మరొకసారి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ వెల్కమ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. లుకింగ్ ఫార్వర్డ్, థియేటర్స్లో చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.